హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. 'కందిరీగ' రీమేక్తో సోలో హీరోగా కెరియర్ మొదలుపెట్టిన వరుణ్ ధావన్ నటించిన మరో రీమేక్ సినిమా 'బేబీ జాన్'. విజయ్ హీరోగా అట్లీ తెరకెక్కించిన 'తెరి' రీమేక్గా రూపొందిన ఈ చిత్రానికి ఖలీస్ దర్శకుడు. కీర్తి సురేష్ అఫీషియల్ బాలీవుడ్ డెబ్యూ చేసిన ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్ విలన్గా నటించాడు. ఇక ఈ మూవీ రివ్యూ విషయానికి వస్తే, ముందుగా కథ గురించి చెప్పాలంటే, ఒక్కగానొక్క కూతురు 'ఖుషి'తో కలిసి కేరళలోని ఓ మారుమూల గ్రామంలో ఓ బేకరీ నడుపుకుంటూ సంతోషంగా బతికేస్తుంటాడు జాన్ అలియాస్ బేబీ జాన్. అయితే తారా రూపంలో ఓ ప్రమాదం వస్తుంది. ఆమె తీసుకొచ్చిన ఇబ్బందులను బేబీ జాన్ ఎలా ఎదుర్కొన్నాడు, అసలు బేబీ జాన్ ఈ మారుమూల గ్రామంలో ఎందుకుంటున్నాడు, అతని గతం ఏమిటి అనేదే మిగిలిన సినిమా. వరుణ్ ధావన్ను నటుడిగా మాస్ ఆడియన్స్కి మరింత దగ్గర చేసే పాత్ర బేబీ జాన్. యాక్షన్ బ్లాక్స్ మాత్రమే కాకుండా మంచి ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది. అందువల్ల మాస్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ను కూడా బేబీ జాన్ క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు. కీర్తి సురేష్ రెగ్యులర్ హీరోయిన్ రోల్లో అలరించగా, వామికా గబ్బి ఆశ్చర్యపరిచిందని చెప్పవచ్చు. ఆమె క్యారెక్టర్ ట్విస్ట్ అండ్ ఆమె ఆ పాత్ర కోసం పండించిన యాక్షన్ మంచి కిక్కిస్తుందని చెప్పవచ్చు. ఇక జాకీ ష్రాఫ్ తన సిన్సియారిటీని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడని చెప్పవచ్చు. నిజానికి ఒరిజినల్లో విలన్కి ఇంత స్క్రీన్ స్పేస్ కానీ స్కోప్ కానీ ఉండదు. కానీ హిందీ వెర్షన్ విలన్ రోల్ బాగా పండిందని చెప్పవచ్చు. ఇక రాజ్పాల్ యాదవ్కి ఇచ్చిన ఎలివేషన్ కూడా భలే వర్కౌట్ అయిందని చెప్పవచ్చు. కామెడీ ఈజ్ ఏ సీరియస్ బిజినెస్ అనే డైలాగ్ రాజ్పాల్కి సింక్ అయినట్లుగా ఎవరికీ సెట్ అవ్వదని చెప్పాలి. ఇక సాంకేతిక విభాగం పరంగా చూసుకున్నట్లయితే, దర్శకుడు ఖలీస్ అండ్ రైటర్స్ అట్లీ, సుమిత్ అరోరా కలిసి 'తెరీ'ని మరీ ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీమేక్ చేయకుండా బాలీవుడ్ ఆడియన్స్కి కావాల్సిన మసాలాలు యాడ్ చేసి, స్క్రీన్ ప్లే పరంగానూ కొద్దిపాటి మార్పులు చేసి తెరకెక్కించడం అనేది సినిమాకి బాగా ప్లస్ అయిందని చెప్పవచ్చు. ఒకవేళ ఒరిజినల్ వెర్షన్ చూసిన ఆడియన్స్ కూడా బోర్ కొట్టకుండా జాగ్రత్త పడ్డారు. ముఖ్యంగా కథకు మెయిన్ ఎమోషన్ అయిన అమ్మాయి మిస్సింగ్ ఎపిసోడ్ను, మరీ ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ సీక్వెన్స్ను డీల్ చేసిన విధానం బాగుంది. ఓవరాల్గా డైరెక్టర్ అండ్ రైటర్స్ ఆడియన్స్ను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొన్ని తెలుగు సినిమాలు గుర్తు చేసినప్పటికీ హీరోయిజంను చక్కగా ఎలివేట్ చేసింది. ర్యాంప్ సాంగ్ మంచి ఎనర్జీ ఇచ్చిందని చెప్పవచ్చు. ఇక రూబిన్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. సీన్ టు సీన్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ చాలా బాగా చూపించారు. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. అందువల్ల మంచి అవుట్పుట్ వచ్చిందని చెప్పవచ్చు. సాధారణంగా రీమిక్స్ అంటే బోరు కొట్టిస్తాయి. ఆల్రెడీ చూసిన సీన్స్ని అటు తిప్పి ఇటు తిప్పి తీసేస్తుంటారు. కానీ బేబీ జాన్ విషయంలో మేకర్స్ చాలా జాగ్రత్త పడడంతో సినిమా ఎక్కడా బోరు కొట్టలేదు. వరుణ్ ధావన్ని స్టార్ లీగ్లోకి తీసుకెళ్లగలిగే అంశాలన్నీ పుష్కలంగా ఉన్న సినిమా ఇది. ఇక ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5.